ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ నేతలతో భేటీ అయ్యారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని అన్నారు. గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుందని, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని అన్నారు. 2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టామని, శ్రీవారి కృపతోనే 23 క్లైమార్ మోన్స్ దాడి నుంచి బయటపడ్డానని చంద్రబాబు తెలిపారు. 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించారు. 2022లో సిఎఫ్టిఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పినా పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగించారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా లడ్డూ షాంపిళ్లు తీసి ఎన్డీబీకి పంపామని, సీట్ నివేదికను చూస్తే అన్ని రసాయనాలు పామాయిల్ తో నెయ్యి తయారు చేసినట్లు వెలుగు చూసిందన్నారు. లడ్డు కల్తీ చేసిందే కాకుండా ఇప్పుడు మళ్లీ ఎదురుదాడి చేసి జరిగిన ఘటనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, దౌర్జన్యం, రౌడీయిజం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని హెచ్చరించారు. నాడు వివేకానంద రెడ్డిని హత్య చేసి నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు శ్రీవారి ప్రసాదం కల్తీ చేసి మళ్లీ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భక్తుల విశ్వాసం పైన, నమ్మకం పైన దాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ రిపోర్ట్ లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే కరుడు గట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నా. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్ని మీకు రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్ గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఈ రోజు అందుకనే ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. అందుకే మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం.